Hello, hi viewers. I am Dr. Vinay, General and Laparoscopic Surgeon, Arogya Hospital, Khammam. చాలా మందికి పేషెంట్స్లో ఉండే డౌట్ ఏంటంటే ఓపెన్ కేసులు బెటరా లేదంటే లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఆపరేషన్ చేయించుకోవడం బెటరా. సో చూద్దాం లాప్రోస్కోపీలో ఉండే కొన్ని ఉపయోగాలు ఏంటంటే లాప్రోస్కోపీలో రికరెన్స్ రేట్ చాలా తక్కువ. లాప్రోస్కోపీలో 10% రికరెన్స్ ఉంటే అంటే సర్జరీ చేసిన తర్వాత తిరగబట్టడం 10% ఉంటే ఓపెన్ కేసులో 20 to 40% దాకా ఉంటుంది. రెండోది లెంత్ ఆఫ్ ది సర్జరీ, అంటే ఒక సర్జరీ చేయడానికి పట్టే టైం ఒక ఎక్స్పర్టైజ్ సర్జన్ చేయగలిగితే లాప్రోస్కోపీలో ఓపెన్ కేసుల కంటే కూడా చాలా ఫాస్ట్గా సర్జరీ కంప్లీట్ చేయొచ్చు. మూడోది కాంప్లికేషన్స్, లాప్రోస్కోపీలో కాంప్లికేషన్స్ ఓపెన్ కేసుల కంటే కూడా చాలా తక్కువగానే ఉంటాయి. నాలుగోది బ్లడ్ లాస్, లాప్రోస్కోపీలో బ్లడ్ లాస్ చాలా తక్కువ వెన్ కంపేర్డ్ విత్ ఓపెన్ కేసెస్. ఐదోది ఆపరేషన్ తర్వాత మనం ఇచ్చే పెయిన్ కిల్లర్స్ లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా అయ్యే పేషెంట్స్కి చాలా తక్కువ ఉంటుంది. ఆరోది వూండ్ ఇన్ఫెక్షన్స్ అండ్ సెరమ్ ఫార్మేషన్, అంటే లాప్రోస్కోపీలో వూండ్ ఇన్ఫెక్ట్ అవ్వడం, చీము పట్టడం, నీరు పట్టడం అనేది లాప్రోస్కోపీలో చాలా తక్కువ ఉంటుంది ఓపెన్ కేసుల కంటే కూడా. ఆరోది మీరు హాస్పిటల్లో చాలా తక్కువ టైం ఉంటారు, కేవలం ఒక 2 రోజుల్లోనే డిశ్చార్జ్ అయిపోతారు, ఇంటి దారిన త్వరగా పడతారు, మళ్ళీ మీ వర్క్కి మీ రెగ్యులర్ ఆఫీస్ వర్క్ కూడా వెంటనే తిరిగి వెళ్ళచ్చు. సో ఇన్ని ఉపయోగాలు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఉన్నాయి. సో మరిన్ని విశేషాల కోసం ఆరోగ్య హాస్పిటల్కి రండి, తప్పకుండా మీకున్న అనుమానాలను అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ.